మీకు గుర్తుందా? చిన్నప్పుడు కొన్ని పుస్తకాలలో ఒకానొక రాజ్యంలో బంగారం, వెండి, వజ్రాలు అన్నీ రాసులు పోసి అమ్మేవారని. అవునండి, శ్రీకృష్ణదేవరాయల కాలం. అలాంటి ఒక కాన్సెప్ట్తో వీళ్ళు గణనాథుడిని పెట్టారనమాట. ఫస్ట్ లోపలికి వెళ్ళినప్పుడు కేవలం హొస్పేట థీమ్తో పెట్టారనుకున్నాను, ఎదురుగా కళింగ రథాన్ని చూసి. కానీ ఈ బొమ్మలను చూసే తర్వాత ఒక రాజ్యాన్నే పెట్టేశారు వీళ్ళని అనుకున్నాను. చూడండి ఎంత క్రియేటివ్గా పెట్టారో. ముత్యాలు అమ్ముతున్నట్టు, వజ్రాలు అమ్ముతున్నట్టు, ప్లస్ బంగారం కూడా పెట్టారండి. ఇదంతా చూసిన తర్వాత నాకు చిన్నప్పటి పుస్తకాలలో ఉండే కథ గుర్తుకొచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత గణపతి ఏ థీమ్తో ఉంటాడో గెస్ చేయండి. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారా? ఇంత చెప్పిన తర్వాత కూడానా? అచ్చు శ్రీకృష్ణదేవరాయలులాగున్నారన్నమాట. చూడండి, అతని సభ లాగా పెట్టి సభలో మంత్రి, కవులు, పండితులు, మిగతా వాళ్ళందరినీ పెట్టి అచ్చు శ్రీకృష్ణదేవరాయలులాగున్నారన్నమాట గణపతి. పైగా హొస్పేట్లో మనం చూసే కళింగర రథాన్ని కూడా ముందర పెట్టారన్నమాట. ఈ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.